హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చిన్నలక్ష్మి. ఫస్ట్ గురువు గారి ప్రార్థన. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇప్పుడు ఇంకొక శక్తిపీఠము, అష్టదశ శక్తిపీఠంలో ఏకవీరికా దేవి అని ఈమె మహారాష్ట్రలో మహూర్లో ఈమె యొక్క గుడి టెంపుల్ ఉన్నది. ఇంకొక అష్టదశ శక్తిపీఠాల్లో కొన్ని క్షేత్రాలను అక్కడ ఏది పడింది అని ఖచ్చితంగా రుజువు చేయడం కష్టము. కొంచెం కొన్నిసార్లు సాంప్రదాయాల ప్రకారం భేదం కూడా ఉంటుంది. కొంతమంది భుజం అంటారు, ఇంకొకరు కుడి చెయ్యి ఇక్కడ పడిందని అంటారు అన్నమాట. ఏకవీరకా దేవి టెంపుల్ మహారాష్ట్రలో. అందుకే ఏది అనేది మనకి ఖచ్చితంగా తెలియదు. తర్వాత వచ్చేసి ఈమెను రేణుకాదేవి అని కూడా కొన్ని సాంప్రదాయాల్లో పిలుస్తారు. అలా సాంప్రదాయాల్లో పిలిచినప్పుడు ఈ మొక్క శిరస్సు పడిందని ఇక్కడ చెప్తారనమాట. ఇక్కడ అమ్మవారి యొక్క శక్తిపీఠము రక్షణ మరియు ధైర్యం కోసమే ఈమెను మాతృకరుణగా భావింపబడుతున్నది. రేణుకాదేవి శిరస్సుకు సంబంధించిన పురాణ కథ కూడా ఉందంట. జమదగ్ని మహర్షి పరశురామునితో సంబంధం ఉన్న ఈ రేణుకాదేవి యొక్క శిరస్సు పూజింపబడుతుందని ఆలయ ట్రస్ట్ కూడా వివరిస్తుంది ఇక్కడ. ఇదే కారణంగా రేణుకా సాంప్రదాయం ప్రకారం ఏకవీరక సాంప్రదాయం ముగ్గురులో పరస్పరం దగ్గరగా కనిపిస్తాయి. ఏకవీర అనే పేర్లోనే ఒక గొప్ప బాగుంది. ఏకైక వీర శక్తి. ఈ రూపాన్ని మనం అంతరంగంలో భయాన్ని తొలగించి ధైర్యానికి ప్రతీకంగా మనము మార్గదర్శకంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ధ్యానం కూడా చేయవచ్చు. ఈ ధ్యానంలో అమ్మవారిని కేవలం బయట ఉన్న దేవతగానే కాకుండా మా లోపల ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యంగా మార్చే శక్తి ఇస్తుంది అమ్మ అనుకొని మనం ధ్యానం చేయాలా. ఓకే, అందరూ మెల్లిగా కళ్ళు మూసుకోండి. ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. మెల్లగా శ్వాసను బయటికి వదలండి. మరొకసారి బయటికి వదలండి. లోపలికి మంచి పాజిటివ్ శక్తి లోపలికి వెళ్తున్నది. నాలో ఉన్న నెగిటివిటీ అంతా బయటకు వెళ్ళిపోతున్నది. ఇప్పుడు మహారాష్ట్రలోని పర్వత ప్రాంతాన్ని ఊహించుకోండి. ఆ టెంపుల్ని ఊహించుకోండి. ఆ పవిత్రమైన కొండపైన మీరు నడుస్తున్నారు. ప్రతి అడుగులోన మీ భయం బయటికి వెళ్ళిపోతున్నది. ఒక్క అడుగు వేసినట్లల్లా ఆ అడుగులో మీ భయం బయటికి వెళ్ళిపోతున్నది. మొదటి అడుగు, భయం విడిచిపెడుతున్నాను. రెండవ అడుగు, అవమానాన్ని విడిచిపెడుతున్నాను. మూడవ అడుగు, బలహీనతలను విడిచిపెడుతున్నాను. ఇప్పుడు మీకు ఒక దివ్యమైన ఎర్రటి కాంతి కనిపిస్తుంది. ఆ కాంతి నెమ్మదిగా ప్రకాశిస్తుంది. ఆ కాంతి మధ్యలో మీరు సహస్రార చక్రం, ఆజ్ఞా చక్రం, విశుద్ధి చక్రం, అనాహత చక్రం, మణిపూర్వక చక్రం, స్వాధిష్టాన చక్రం, మూలాధార చక్రం, అన్ని చక్రాలు పైన 3 ఇంచుల నుంచి కింద 3 ఇంచుల వరకు, ఇంకా పైన కూడా ఉంటాయి మనకి చక్రాలు, కింద కూడా ఉంటాయి. అన్ని చక్రాలు ఆ కాంతి వెళ్తున్నది. ఆ కాంతి యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి చక్రాలన్నీ క్లీన్ చేస్తున్నది. నాలో భయం, కోపం, అలసట, నొప్పులు, ఎప్పుడైనా ఎవరినైనా బాధ పెట్టింటే అది దాని యొక్క ఎఫెక్ట్ ఏమన్నా ఉంటే అది కూడా బయటకు వెళ్ళిపోతుంది. యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ ప్రతి చక్రంలోనూ మనకు శక్తి వస్తుంది. చక్రాలన్నీ క్లీన్ అయినాయి. ఆ కాంతి మధ్యలో ఏకవీర మాత యొక్క ముఖంలో భారమైన తేజస్సు, కళ్ళల్లో కరుణ,
ఆ కరుణ వెనుక అపారమైన శక్తి. ఇవన్నీ మిళితమై మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. నా భయాన్ని నీకు సమర్పిస్తున్నాను, నా బలహీనతలను నీకు సమర్పిస్తున్నాను, నా సందేహాలను మీకు సమర్పిస్తున్నాను. నాలో ధైర్యాన్ని మేల్కొల్పు. ఇప్పుడు అమ్మవారి యొక్క కుడి చేతి నుండి ఒక బంగారు కాంతి వెలువడుతున్నట్టుగా భావించి ఆ కాంతి తలపై నుంచి సహస్రార చక్రం నుంచి ఆజ్ఞాచక్రం వైపు, ఆజ్ఞ నుంచి అనాహుత వరకు, విశుద్ధి వరకు, విశుద్ధి నుంచి అనాహుత, సహస్రారం, ఆజ్ఞ, విశుద్ధి, అనాహుత, మణిపూర్వక, స్వాదిష్టాన, మూలాధార, అన్ని చక్రాలలో ఆ కాంతి ప్రవేశిస్తున్నది. క్లాక్ వైజ్గా తిరుగుతూ మనకి కావలసిన అన్నింటినీ అమ్మ సహకరిస్తూ ఉంది. అలా ఒక్కొక్క చక్రము నిండిన తర్వాత అన్ని సెల్స్, అన్ని బాడీ ఆర్గాన్స్, మన బాడీ, మన చుట్టూత ఆ 6 inches వరకు ఆ దివ్యమైన కాంతి ప్రకాశిస్తున్నది. ఆ కాంతిలో మనం మన యొక్క ఆరా శుద్ధి జరుగుతున్నది. చక్రాలు అన్నిటికీ ఎనర్జీ వస్తుంది. ఆ కాంతి, ఆ దీపం ఇప్పుడు మనకు అనాహత చక్రంలో వెలిగినది. ఆ దీపం ఇంకా ఇంకా అమ్మ యొక్క శక్తి వస్తూ పెద్దదిగా అవుతుంది, మరింత ప్రకాశిస్తుంది. ఇప్పుడు ఆ దీపమే మీ అంతర్గత ధైర్యము. ఇప్పుడు మీరు మీ మనసులో అనుకోండి, నేను భయాన్ని కాదు శక్తిని ఎంచుకుంటున్నాను. నేను సందేహాన్ని కాదు సంకల్పాలను ఎంచుకుంటున్నాను. నేను బలహీనతలను కాదు ఏకవీరమాత యొక్క శక్తిని ఎంచుకుంటున్నాడు. ఇప్పుడు అమ్మవారి పాదాల ముంద మీకు ఏదైనా సమస్య ఉంటే అది సమర్పించుకోండి. దానిని వివరించవలసిన అవసరం లేదు, అమ్మకు అన్నీ తెలుసు. కేవలం ఆ సమస్యను ఒక చిన్న నల్లని రాయిగా ఊహించుకుంటూ ఆ రాయిని అమ్మవారి పాదాల వద్ద ఉంచండి. అమ్మవారి పాదాల నుండి ఎర్రని కాంతి బయటికి వెలువడుతుంది. ఆ కాంతి ఆ నల్లని రాయిని తాగుతుంది. ఆ రాయి నెమ్మదిగా కాంతిగా మారుతున్నది. అది సమస్య మాయమవుతున్నదని హామీ వచ్చింది. ఆ సమస్యను ఎదుర్కొనే అంతరంగిక శక్తి మీకు ఉందని అర్థమవుతున్నది. ఓం ఏకవీర్యై నమః. ఓం ఏకవీర్యై నమః. ఓం ఏకవీర్యై నమః. ఓం ఏకవీర్యై నమః. అంత శక్తి మీ హృదయంలో, మీ మనసులో, మీ ఆరాలో స్థాపించబడినది. నా అంతరంగాలలోనే నా శక్తి ఉన్నది. ఆ మాటలను మీ హృదయంలో నింపుకోండి. అమ్మ ఏకవీరిక దేవత నా జీవితంలో ధైర్యాన్ని ప్రసాదించు. సరైన నిర్ణయాలు తీసుకునే వివేకాన్ని ప్రసాదించు. కష్టాలను ఎదుర్కొనే శక్తిని ప్రసాదించు. నా హృదయంలో కరుణ, నా మాటల్లో సత్యం, నా చేతుల్లో ధర్మాన్ని నింపు. అమ్మవారు శక్తి నాలోనే ఉంది, ఎక్కడా లేదు. నాకు శాంతి, వివేకం, కరుణ ప్రసాదించమ్మా.
అద్భుతమైన ఎనర్జీలు వస్తున్నాయి, స్వీకరించండి. ఆ పర్వత ప్రాంతం అమ్మవారి యొక్క టెంపుల్, ఆ అమ్మవారి గుడిలో అమ్మని చూస్తున్నాం. ఎంతో అద్భుతమైన ఎనర్జీలు వస్తున్నాయి. అమ్మను దర్శనం చేసుకొని వాపస్ వస్తున్నాం మన శరీరంలోకి. అన్ని చక్రాలలో తల్లి యొక్క ఆశీర్వాదం, ఆ శక్తి ఉన్నాయి. మెల్లిగా మీ చక్రాలను సెటిల్ డౌన్ చేసుకోండి. ఎక్కడ అన్కన్వీనియంట్ ఉన్నా అక్కడికి ఆ ఎనర్జీ పోతున్నది, అది హీల్ అవుతున్నదని భావించండి. ఈ అద్భుతమైన శక్తులను మీరు మీ బాడీలో రిజర్వ్ చేసుకొని ఎప్పుడైనా అవసరం ఉంటే ఇవ్వమని అడగండి. ఓకే, సెటిల్ డౌన్ చేసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అక్కడ నుండి మన శరీరంలోకి రావడానికి ఇది బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ బయటకు వద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.